హర్రర్ మూవీలో కామెడీ ఎలా చూపించాలో టైమింగ్లో అలా చూపించింది మన మారుతి సార్. నిజంగా చెప్తున్నా యాడ్సప్. ఇది ఒక ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఎందుకంటే చాలా మందికి కొంతమంది అంటారు అంతే ఇట్లెందుకు సినిమా, కానీ సినిమా కాదు, ప్రభాస్ అన్న కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక కామెడీ, ఒక రాఘవేంద్రలో ఒక ఈశ్వర్లో చూసామంటే ఆయన కామెడీ సీను, మళ్ళీ ఇప్పుడు ఇలా చూసాం కామెడీ ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలో చూపించిండు. మన సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చిపడేసింది. సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం అరే ఏం చేసిండు యాక్టింగ్. అలా నానమ్మ క్యారెక్టర్ నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ చూసినా మనకు బోర్ లేదు. మారితేనా నిజంగా చెప్తున్నా మీరు ఎంత బాధపడ్డారో, దాన్ని ఎంత కష్టమో ఎంత ఫలితమో ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది. అంత నీ కష్టం ఫలితం ఇలా చూసినామన్నా యాడ్సప్ అన్న. నీకు ఇంతకన్నా మంచి ఏం చెప్పలేను. నువ్వు ఒక ఒక ప్యాన్ ఇండియా మూవీ హీరోని పెట్టి తీసినావంటే అదే గ్రేట్ అన్న. నువ్వు అంతకు మించింది ఏం లేదు. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు. జై రెబల్ స్టార్. నార్మల్గా ఒక్క సీన్ కూడా డిఫరెంట్ పాతది ఓల్డ్ లేదు. అసలు ముగ్గురు హీరోలతో ఉంటుందండి. ఆ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది, నీట్గా. ప్రభాస్ గారు మీరు ఇందులో మీ యాక్టింగ్ వేరే లెవెల్లో చూపించారు. 24 ఒక సినిమాకి కావాల్సిన 24 క్రాఫ్ట్స్ ఇందులో ప్రభాస్ గారు నవరసాలు చూపించారు. నవరసాలు మొత్తం చూపించారు. కామెడీ మొత్తం అన్ని 24 సినిమాలో చేసిన యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. మీరు ముగ్గురు హీరోయిన్ల సాంగ్ ఉంటుంది మాత్రం, అది హిందీ సాంగ్ ఉంటుంది, ముగ్గురు హీరోయిన్లతో ఉంటుంది. అది మాత్రం అదిరిపోయింది. హిందీలో ఉన్నా కూడా ఆ ఎక్స్పోజింగ్, ఆ మొత్తం ఆ డ్రెస్సింగ్ మొత్తం అద్దాల మేడ అంటారు కదా, అదిరిపోయింది అసలు. ఈ సంక్రాంతికి హిట్ కొట్టింది. విన్న ఏది మాత్రం రాజా సాబ్. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎట్లా ఉంటుందో తెలుసా, మనం ఊహించని లెవెల్లో ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మొత్తం ఆగం పట్టిస్తాడు మన మారుతి డైరెక్టర్ గారు. అరే మారుతి అన్న, నువ్వు టైలర్లో ఎట్లా చూపించాడన్నా, అమ్మ తోడు ఈ సినిమా సూపర్ ఉంటుంది అనుకున్నా. నేను ప్రభాస్ని సరిగా వాడుకోలే మారుతి డైరెక్టర్. ఒక డైమండ్ లాంటి హీరోని వాడుకోలేదు, ఒక లెజెండరీ హీరోని వాడుకోలేదని నేను చెప్తున్నా. లాస్ట్కు 30 మినిట్స్ మాత్రమే సినిమా అంటారు భయ్య. ఈ సినిమా మొదలు లాస్ట్ 30 మినిట్స్ మాత్రమే సినిమా అంటారు. ఇందులో ఏం చేసిండంటే ఎక్కువ డ్యూప్ ప్రభాస్ గారిని వాడుకుండు. రాజాబ్ సినిమా వరకు చూసుకుంటే నిజంగా చెప్తున్నారన్న, ఒక ప్రభాస్నిచ్చి ఈ పక్కన ప్రభాస్నిచ్చి ఈ పక్కకి 300 కోట్లు ఇస్తే 2 సంఖ్యకి ఇచ్చాడు నిజంగా మారుతి. ఎందువల్ల అంటే సినిమాని ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే అదే ప్రభాస్ గారి కామెడీ టైమింగ్, ఒక వింటేజ్ లుక్స్, వింటేజ్ డ్యాన్స్, ఆ సాంగ్స్, ఆ హీరోయిన్తో కొంచెం రొమాంటిక్ కామెడీ టైమింగ్, అవన్నీ మనకు బాగా అనిపిస్తాయి. ఓకే రొమాంటిక్ పరంగా ఓకే, మనకి కథ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ కాబట్టి ఏదో గెంటుకుంటూ పోతే అప్పుడప్పుడు నవ్వుకుంటా ఓకే, ఫస్ట్ వరకు పర్లేదు బాగానే ఉంది, బోర్ కొట్టదు. బట్ ఇంటర్వెల్లో చాలా ఇంట్రెస్ట్గా ఇంటర్వెల్ తర్వాత ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయినా ఇంకా తర్వాత నుంచి సినిమా పెద్ద లాగి అంటే సాగదీసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం అక్కడక్కడ కామెడీ టైమింగ్ ప్రభాస్ గారు ఉన్నా మనకు చూసినంతసేపు స్టోరీ ఎటో పోతుంది అనిపిస్తుంది. మెయిన్ స్టోరీ లేదు సినిమాలో, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు సినిమాలో. సో ఓవరాల్గా మారుతి గారు ఇంకా వర్క్ చేస్తుంటే బాగుంది. ఇంకా వర్క్ కాదు, అసలు వర్కే చేయాలంటే అనిపించింది నాకు సినిమా మీద. ఏదో ప్రభాస్ గారిని ఇచ్చేసారు, ఆయన నమ్ముకున్న ఆయన యాటిట్యూడ్, లుక్స్, ఆ వింటేజ్ లుక్స్ని తీసుకొస్తే, ఆ వింటేజ్ యాక్టింగ్ తీసుకొస్తే సినిమా జనాలు చూసేస్తారు అంత ఎర్రోళ్ళు అనుకునే అలాగే సినిమా తీసినట్టు అనిపించింది. నా వరకు చూసుకుంటే పండగ కాబట్టి ప్రభాసాన్ని నమ్ముకుని కలెక్షన్లు అయితే వస్తాను, అదైతే ప్రాబ్లం లేదు. విశ్వప్రసాద్ గారు బీవచ్చంగా వచ్చి పెట్టారు. అక్కడ మొత్తం ఆయన పెట్టిన ఖర్చు అంతా సినిమాలో కనబడుతుంది మనకి. కానీ మారుతి గారు ఏం చేశారా అంటే దాన్ని వృధా చేసే పనిలో ఉన్నారు వాళ్ళగా చెప్పాలంటే. ఏ ధైర్యంతో ఆయన ఇంటి అడ్రస్ ఇచ్చాడు నాకు తెలియదు, కానీ నిజంగా ఏఎంబీ మాల్లో చూసిన వాళ్ళు మాస్ ఫ్యాన్స్ ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ తిడతారనమాట. సో నా వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అన్న సినిమా. అందంగా ప్రభాస్ గారి కోసం ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి వచ్చాడు సూపర్ అన్న. నిజంగా ప్రభాస్ని వింటేజ్ లుక్స్తో నిజంగా డార్లింగ్లో ఏ యాటిట్యూడ్ ఉంటుందో ఈ సినిమాలో ఆ యాటిట్యూడ్ ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో మాత్రం. అంటే ఒక వింటేజ్ ప్రభాస్ని తెచ్చినందుకు బాగుంది, కానీ సినిమాని సంక్రాంతి ఇచ్చినందుకు మాత్రం నాకు చాలా బాధగా ఉంది. విజయ్ సాబ్ నన్ను డిసప్పాయింట్ చేసిందండి. యావరేజ్ అంతే, నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నది లేదు. సో స్క్రిప్ట్ అంతా ఏదో ఇల్లు అంటాడో, మా మాస్త అంటాడో, దెయ్యం అంటాడో, ముసలి అంటాడో, నక్క అంటాడో. సో దయచేసి నేను ఒకటి చెప్తా, ఫ్యాన్స్ అయితే దయచేసి మారుతి గారిని కొట్టొద్దని చెప్తా. అంటే ఒక ఎమోషన్ సీన్ హాస్పిటల్లో సీన్ పెట్టేది సినిమా హిట్ అయిపోద్దా ఏంటి? సో అదే అంటున్నా, ప్రభాస్ గారిని సరిగ్గా వాడుకోలేదు. మన ఇండియా డైనోసార్ని ఆ రేంజ్లో ఉంచుకుని వచ్చా,
ఆయన పడుకోబెట్టేసాడు డైనోసార్ని కూడా. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, అయినా సరే బాగున్నాయి. స్క్రిప్ట్ బాగాలేదు. స్క్రిప్ట్ ఏదో చెప్తున్నా కదా, కాంచన, గంగ, ముని, చంద్రముఖి ఈ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. నాకేదో దెయ్యాలు దెబ్బ చూపించాడు. సో మారుతి నన్ను డిసప్పాయింట్ చేశాడు. ప్రభాస్ గారు మంచితనం నలుసుగా తీసుకుని సినిమా చేశారు. కొంచెం యావరేజ్ అన్న. సో ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం కంప్లీట్గా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మనకి ఏదైతే మారుతి గారు అన్నారో 1% డిసప్పాయింట్ అయినా ఇంటికి రమ్మన్నారు కదా, మేము 1% సాటిస్ఫై అయినా ఆయన బిర్యానీ ఆర్డర్ పెట్టేవాళ్ళం. ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది 100% వాడుకుంటూ అనిపించింది. మనకి బుజ్జిగాడు డార్లింగ్లో ఎలా అయితే కామెడీ టైమింగ్ ఉంటుందో ఆ లెవెల్ వాడుకుంటూ అనిపించింది. కానీ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినా సరే ఎందుకో సెకండ్ హాఫ్లో ఒక ప్రాపర్ ఒక ఎగ్జిక్యూషన్ అయితే లేదు. పేపర్ మీద స్ట్రాంగ్ స్టోరీ ఉన్నా సరే అది ఎందుకో ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం ఒక చిన్న ఇదైతే ఉంది. అండ్ ఇంకొక మెయిన్ నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఈవెంట్లో, టీజర్లో అన్నింట్లో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ వరకు చాలా హైప్ ఇచ్చారు. థియేటర్లో సవాళ్ళు వేస్తాయన్న లెవెల్ హైప్ ఇచ్చారు. లాస్ట్ థియేటర్లో సీన్సే లేపేశారు. దాని వరకు 100% అందరూ డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఒక జోకర్ గెటప్ వేసుకొని సినిమా అయిపోయాక ఒక జోకర్ పార్ట్ 2 లీడ్ ఇచ్చుకున్నారు. అది ఎంత నెగిటివ్ అంటే మీరు చూసే వాళ్ళందరూ జోకర్లు అయ్యారు, మేము 90mm రాడ్ దించున్నాను అన్న ఒక ఇండైరెక్ట్ మీనింగ్తో ఇచ్చినట్టుంది. అదైతే అది అసలు సెట్ అవ్వలేదు. దానికి గెటప్ కూడా సెట్ అవ్వలేదు. కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. అది కాకుండా పెద్ద చెప్పుకోవడం కూడా ఏం లేదు.